ఓం శాంతి. పాజిటివ్ దృష్టికోణంతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. మనం మన జీవితాల్లో చూస్తున్నట్లయితే చాలామంది మధ్యన సంబంధాలలో ఏదైతే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉండాలో అది రోజుకి కరువవుతూ ఉంది. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, స్నేహితుల మధ్యన పారదర్శకత లోపించి అసత్యాన్ని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే నేను ఎప్పుడైతే నిజం చెప్తానో ఆ చెప్పిన నిజం కారణంగా వారికి నాపై ఉన్నటువంటి అభిప్రాయం మారుతుందేమో, కోపం చేస్తారేమో, లేకపోతే నేను చెప్పిన నిజం కారణంగా బాధపడతారేమో, లేదా నన్ను దూరం పెడతారేమో అనేటువంటి అనేక రకాలైన అనుమానాలు. ఉదాహరణకి మీ ఇంట్లోనే మీ అబ్బాయి సిగరెట్ తాగి వచ్చి ఈరోజు నేను సిగరెట్ తాగి వచ్చాను అని నిజం కనుక చెప్తే ఆ సిగరెట్ తాగడం వల్ల అతనికి ఎంత అనారోగ్యం వస్తుందో, ఎంతగా నలుగురిలో చులకన భావంతో ఉంటాడో, అతని జీవితంలో చాలా నష్టపోతాడో అనేటువంటి అనేక రకాలైన అభద్రతాభావంతో, భయంతోనూ, క్రమశిక్షణ తప్పుతున్నాడనేటువంటి బాధతోనూ కోపం చేయడం మొదలు పెడతారు. ఎప్పుడైతే కోపం చేస్తారో ఆ బిడ్డ నిజం చెప్పడం మానివేస్తాడు. కానీ అదే తండ్రి కనుక ఈ విషయాలు ఈ వయసులో చాలా కామన్, నా వయసులో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా నేను సిగరెట్ తాగాను, చూశాను, దానివల్ల ఏమంత లాభం లేదు, ఆరోగ్యం పాడవుతుంది, అందరిలో చులకనవుతాము, ఇది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని, క్రమశిక్షణను ప్రేమతో కనుక నేర్పిస్తే విషయం యొక్క అవగాహన జరిగిన కారణంగా మెల్లమెల్లగా ఆ బిడ్డ నేను మాట్లాడుతున్న నిజాలకి వీరు నాకు సరైనటువంటి అవగాహనే చేయిస్తున్నారు, నన్ను దూరం పెట్టట్లేదు, నన్ను ఇష్టపడుతున్నారు అనేటువంటి నమ్మకంతో మళ్ళీ మళ్ళీ నిజమే చెప్పడానికి ముందుకొస్తాడు. కాబట్టి సంబంధాల్లో పారదర్శకత పెంచుకుంటూ ఉంటేనే సత్సంబంధాలు ఉంటాయి. అయితే చాలాసార్లు మనం గమనించినట్లయితే సంబంధాలలో నేను రైటా, నీవు రైటా, ఈ యొక్క వాద వివాదనతో చాలాసార్లు సంబంధాలు మెల్లమెల్లగా క్షీణిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక ఇంట్లో జరిగినటువంటి దృశ్యం. ఉదయం లేచిన వెంటనే భర్త తన భార్యకి చెప్తారు, ఈ యొక్క ఎక్సర్సైజ్ మిషన్ పక్కకు తీసి పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంట్లో అడ్డుగా ఉంది అని. సరే, భర్త చెప్పినటువంటి ఆజ్ఞను పాటించడానికి ఆమెకి పగలంతా సమయం సరిపోలేదు. రాత్రి అయిపోయిన తర్వాత, అందరూ పడుకున్న తర్వాత సడన్గా ఆమెకి గుర్తొస్తుంది. వెంటనే వెళ్ళి చాలా బరువుగా ఉన్నటువంటి ఆ యొక్క ఎక్సర్సైజ్ మిషన్ని ఆమె ఆ గదిలో నుంచి మరో గదిలోకి మార్చేసింది. మార్చి మనసులో చాలా సంతోషపడుతూ ఉంది. ఉదయం లేచిన వెంటనే నా భర్త నన్ను చాలా బాగా మెచ్చుకుంటాడు, చాలా మంచి పని చేశాను, ఆయన చెప్పిన పని చేశాను, ఆయనకి ఇష్టమైన పని చేశాను అని. కానీ ఉదయం లేచిన వెంటనే విషయం అంతా కూడా వ్యతిరేకంగా మారింది. భర్తకి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే ఒక్కదానివే రాత్రి వేళ నువ్వు ఆ మిషన్ని పక్కకు తీస్తే నీకు నడుం పట్టేసినా, కాలు పట్టేసినా ఎవరు బాధ్యులు అవుతారు? నువ్వు ఇలా చేయాల్సింది లేకుండే, నువ్వు తప్పు చేశావు, నువ్వు అదే పని పగలు చేసేవన్నంటే మేము సహాయం వచ్చేవాళ్ళం కదా అని చికాకు పడ్డాడు. భార్యనేమో మీరు చెప్పిందే నేను చేశాను కదా అని ఆమె బాధపడింది. ఈ విషయంలో చూస్తే ఎవరు రైటు? నిజం చెప్పాలి అంటే ఇద్దరూ రైటే. తను చెప్పినందుకు తిని చేశారు, తిని చేసినందుకు తను ఆ విషయాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే ఇద్దరూ రైట్ అనుకుంటూ ఉంటామో సత్సంబంధాలు
కుటుంబ వ్యవహారాలలో, వ్యాపార వ్యవహారాల్లో ముందుకెళ్తాయి. ఎందుకంటే వారి కోణంలో వారు చెప్పింది రైటు, వీరి కోణంలో వీరు చేసింది రైటు. కాబట్టి సంబంధాలు నిలవాలి అంటే దృష్టికోణంలో మార్పు రావాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని మనము ఒక 2 పక్షుల యొక్క కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక 2 పక్షులు తమ దేశం నుంచి వేరే దేశంకి వలస వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి ఒక వృక్షంపై ఉండి ఆ వృక్షంని వర్ణిస్తూ ఉన్నాయి. ఒక పక్షి వృక్షం యొక్క చిటారు ఆకు మీద వాలి ఉంది. మరో పక్షి కొన్ని కొమ్మల తర్వాత వాలిపోయి ఉంది. మొదటి పక్షి అంటుంది ఈ ఆకు పింక్ కలర్లో ఉంది అని. రెండో పక్షి అంటుంది కాదు, ఆకుపచ్చ రంగులో ఉంది అని. రెండు చాలాసేపు కొట్లాడుకున్నాయి. కాసేపు అయ్యాక ఆలోచనలో పడ్డాయి. అయితే ఒక పని చేద్దాము, నువ్వు నా ప్లేస్లోకి వచ్చి చూడు, నేను నీ ప్లేస్లోకి వచ్చి చూస్తాను, నిజం ఏంటో తేలుతుంది అని. అలా చేసేసరికి నిజం తేలింది. ఇద్దరూ రైటే. ఎందుకంటే ఆ ఆకు ఒకవైపు గులాబీ రంగులో ఉంది, ఇంకొక వైపు ఆకుపచ్చ రంగులో ఉంది. ఈ విషయాన్ని మన జీవితంలో ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ రైట్. వారి దృష్టికోణంలో, వారి ధోరణిలో, వారు ఆలోచిస్తున్న విధానంలో వారు రైట్. మన దృష్టికోణంలో, మనం ఆలోచించే విధానంలో మనం రైట్. ఇది వాద వివాదంలోకి కాకుండా చర్చించుకున్నట్లయితే సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి, సంబంధాలలో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. అన్ని వేళలా వినయంతో ఉండేవారే గొప్పవారు.